Morning, children. Year 6, An Icon of Civil Rights, written by Martin Luther King Jr. Okay? See the page number 120. I refuse to accept the idea that the easiness of man's present nature makes him morally incapable of reaching up for the eternal oughtness that forever confronts him. I refuse to accept the idea that the easiness of man's present nature. Easiness means racism. Present nature makes him morally incapable of reaching up for the eternal oughtness. Oughtness means obligation. Okay, that forever confronts him. అది ఎలా ఉంటుందంటే ఛాలెంజ్గా ఉంటుంది. I refuse to accept the idea that man is mere flotsam and jetsam in the river of life. అయితే ఆ యొక్క చూడండి, నేను ఎందుకు తెలుసుకున్నానంటే దీనివల్ల ఏ ఉపయోగం అనేది లేదు. యూజ్లెస్ unable to influence the unfolding events which surround him. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది చూడండి, unfolding events which surround him. I refuse to accept the view that mankind is so tragically bound to the starless midnight of racism. చూడండి, అంటే ఈ యొక్క రేసిజం అనేది ఏంటంటే సూర్య అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం. అయితే ఎప్పటి నుంచో ఉన్నది, ఇది ఇప్పటిది కాదు. ఓకే, ఎప్పటి నుంచో. అండ్ వాట్ దట్ ద బ్రైట్ డే బ్రేక్ ఆఫ్ పీస్ అండ్ బ్రదర్హుడ్ క్యాన్ నెవర్ బికమ్ ఏ రియాలిటీ. ఓకే, అండ్ వాట్ దట్ ద బ్రైట్ డే బ్రేక్. ఓకే, ఒక మంచి రోజు, బ్రైట్ డే బ్రేక్ ఆఫ్ పీస్, ఒక మంచి రోజు వస్తుంది, ఒక మంచి శాంతి జరుగుతుంది. అండ్ అలానే బ్రదర్హుడ్ క్యాన్ నెవర్ బికమ్ ఏ రియాలిటీ. అయితే చూడండి, ఆ బ్రదర్హుడ్ అనేది కెన్ నెవర్ బికమ్ రియాలిటీ. దాంట్లో ఏంటంటే ఒక మంచి సోదర భావం అనేది ఉండదని చెప్తున్నాడు. ఐ రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద సినికల్ నోషన్. ఓకే, సినికల్ మీన్స్ డిజానెస్ట్. ఓకే, సినికల్ మీన్స్ డిజానెస్ట్. సినికల్, CYNICAL. సినికల్ మీన్స్ డిస్హానెస్ట్. అయితే ఈ సినికల్ నోషన్ అనేది ఒక డిజానెస్ట్గా, అంటే నిజాయితీగా లేదు. ఓకే, నోషన్ దట్ నేషన్ ఆఫ్టర్ నేషన్ మస్ట్ స్పైరల్ డౌన్ ఏ మిలిటరిస్టిక్ స్టేర్వే ఇన్ టు ద హెల్ ఆఫ్ థర్మోన్యూక్లియర్ డిస్ట్రక్షన్. అంటే ఇక్కడ అది ఎలా ఉందంటే ఒక డిస్ట్రక్షన్కి, అంటే ఒక నాశనానికి దారితీస్తుందని చెప్తున్నాడు. ఐ బిలీవ్ దట్ అన్ఆర్మ్డ్ ట్రూత్ అండ్ అన్కండిషనల్ లవ్ విల్ హ్యావ్ ద ఫైనల్ వర్డ్ ఇన్ రియాలిటీ. అయితే నేను నమ్ముతున్నాను తెలుసా, అన్ఆర్మ్డ్ ట్రూత్ అంటే ఆ నిజాన్ని, ఆ శాంతిని, ఆ ప్రేమని పొందడానికి ఏంటంటే ఆయుధాలు అవసరం లేదు. అన్ఆర్మ్డ్ ట్రూత్ అంటే ఆయుధాలు అవసరం లేని ఒక నిజం, ఒక రియలిస్టిక్. అండ్ అన్కండిషనల్ లవ్ అంటే ప్రేమ అనేది అన్లిమిటెడ్ లవ్, అన్కండిషనల్ లవ్ విల్ హ్యావ్ ద ఫైనల్ వర్డ్ ఇన్ రియాలిటీ. ఫైనల్ వర్డ్ ఏంటంటే రియాలిటీకి వచ్చినట్టయితే ఒక ప్రేమ అనేది రియాలిటీ అంటున్నాడు. దిస్ ఈజ్ వై రైట్ టెంపరర్లీ డిఫీటెడ్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఈవిల్ ట్రంపెంట్. స్ట్రాంగర్ దాన్ ఈవిల్ ట్రంపెంట్ అంటే మంచి మీద అంటే చెడు అనేది. ఓకే, I believe that even amid today's mortar bores and winding blades, there is still hope for a bright tomorrow. I believe that నేను నమ్ముతున్నాను తెలుసా, ఈవెన్ amid today's mortar bores, మోటార్ చేత బరస్ట్ చేయటం, పేల్చటం. ఓకే, అలానే మరియు వైనింగ్ బుల్లెట్స్తో కాల్చడం. దెర్ ఈజ్ స్టిల్ హోప్ ఫర్ ఏ బ్రైటర్ టుమారో. ఇవన్నీ చేసినప్పుడు కూడా మాకు ఆశ ఉంది, ఏదంటే రేపు అనేది మాకు మంచి రోజు వస్తుంది అనేది. I believe that wounded justice lying prostrate on the blood-flowing streets of our nations can be lifted from this dust of shame to reign supreme among the children of men. అలానే అంటున్నాడంటే నేను నమ్ముతున్నాను, ఐ బిలీవ్ దట్ వూండెడ్ జస్టిస్ అంటే ఇప్పుడు ఏంటంటే జస్టిస్ అనేది వూండెడ్గా గాయాల చేత నిండి ఉంది, జస్టిస్ అనేది సరిగా లేదంటున్నాడు. ఓకే, లైన్ prostrate ఆన్ ద బ్లడ్ ఫ్లోయింగ్ స్ట్రీట్స్ ఆఫ్ అవర్ నేషన్స్. బ్లడ్ ఫ్లోయింగ్ అంటే రక్తం అనేది ఫ్లో అవుతుంది మాకు స్ట్రీట్స్లోని, వీధుల్లోని. క్యాన్ బి లిఫ్టెడ్ ఫ్రమ్ దిస్ డస్ట్ ఆఫ్ షేమ్ టు రీన్ సుప్రీం. రీన్ మీన్స్ అడ్మినిస్ట్రేషన్ సుప్రీం అమాంగ్ ద చిల్డ్రన్ ఆఫ్ మెన్.
I have the audacity to believe that. Audacity means bold. Okay, to believe that నేను గట్టిగా నమ్ముతున్నాను ఏమంటే people everywhere can have 3 meals a day for their bodies, education and culture for their minds. నేను గట్టిగా నమ్ముతున్నాను అది ఏంటంటే చూడండి, ఐ హ్యావ్ ద అడాసిటీ టు బిలీవ్ దట్ పీపుల్స్ ఎవ్రీవేర్ కెన్ హ్యావ్ 3 meals. అంటే నా ప్రజలందరూ కూడాను 3 పూట్ల భోజనం వాళ్ళు భోంచేస్తారు. అలానే హ్యావ్ 3 meals a day ఫర్ దేర్ బాడీస్, వాళ్ళ యొక్క శరీరానికి 3 పూట ఆహారం. అలానే ఎడ్యుకేషన్, వాళ్ళకి మంచి చదువు, మరియు కల్చర్ ఫర్ దేర్ మైండ్స్, వాళ్ళు మంచి కల్చర్ మైండ్స్ అంటే ఒక మంచి సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన మైండ్స్ కలిగి ఉంటారు. ఓకే, అండ్ డిగ్నిటీ, మంచి ఒక డిగ్నిటీగా ఉంటారు, రెస్పెక్టబుల్గా ఉంటారు, ఈక్వాలిటీ సమానంగా ఉంటారు. అండ్ ఫ్రీడమ్ ఫర్ దేర్ స్పిరిట్స్, వాళ్ళ యొక్క ఫ్రీడంలోని అంటే స్వేచ్ఛలోని ఒక స్పిరిట్ అనేది ఉంటుంది అంటున్నాడు. ఐ బిలీవ్ దట్ వాట్ సెల్ఫ్ సెంటర్డ్ మెన్ హ్యావ్ టోన్ డౌన్ మెన్ అదర్ సెంటర్డ్ కెన్ బిల్డ్ అప్. అంటే ఐ బిలీవ్ దట్, నేను నమ్ముతున్నానంటే సెల్ఫ్ సెంటర్డ్ కన్నాను. అంటే సెల్ఫ్ సెంటర్డ్ అంటే ఏంటి? సెల్ఫిష్నెస్ అనమాట. అంటే తనకు తానుగా, అలా కాకుండా అదర్ సెంటర్డ్ టోన్ డౌన్, అదర్ సెంటర్డ్ కెన్ బిల్డప్. అంటే ఎవరైతే ఇతరుల కోసం వాళ్ళు ఆలోచిస్తారో వాళ్ళు బిల్డప్ అవుతారు అని చెప్తున్నాడు. ఐ స్టిల్ బిలీవ్ దట్ వన్ డే, సీ ద పేజ్ నెంబర్ 121, వన్ డే మ్యాన్ కైండ్ విల్ బౌ బిఫోర్ ద ఆల్టర్స్ ఆఫ్ గాడ్. అయితే ఏదో ఒక రోజు అన్నాడు, వన్ డే, ఒకరోజు మ్యాన్ కైండ్ విల్ బౌ. బౌ మీన్స్ రెస్పెక్ట్. బౌ మీన్స్ రెస్పెక్ట్ నాన్న. బిఓడబ్ల్యూ, బిఓడబ్ల్యూ. బౌ మీన్స్ రెస్పెక్ట్. బౌ మీన్స్ రెస్పెక్ట్. ఏదో ఒక రోజు మనుషులు ఆ దేవుని ముందు మోకరిల్లుతారు అంటున్నాడు. విల్ బౌ బిఫోర్ ద ఆల్టర్స్ ఆఫ్ గాడ్, దేవుని పాదాల వద్ద. అండ్ వి క్రౌండ్ ట్రంపెట్ ఓవర్ వార్ అండ్ బ్లడ్ షెడ్ అండ్ నాన్ వైలెంట్ రిడెంప్టివ్ గుడ్ విల్ ప్రొక్లెయిమ్ ద రూల్స్ ఆఫ్ ద ల్యాండ్. చూడండి తను ఏమన్నాడంటే, క్రౌండ్ కెన్ గాడ్ అండ్ బీ క్రౌండ్ ట్రంపెట్ ఓవర్ ద వార్ అండ్ బ్లడ్ షెడ్, అంటే యుద్ధము, అలానే బ్లడ్ షెడ్, రక్తం చిందించి, అలానే అండ్ నాన్ వైలెంట్ రిడెంప్టివ్ గుడ్, అంటే నాన్ వైలెంట్ ఎలాంటి అహింస లేకుండా, గుడ్ విల్ ప్రొక్లెయిమ్ ద రూల్ ఆఫ్ ద ల్యాండ్, అంటే నా యొక్క దేశంలోని ఆ యొక్క మంచి రోజు వస్తాయంటున్నాడు. అండ్ ద లైన్ అండ్ ద ల్యామ్ షెల్ లై డౌన్ టుగెదర్ అండ్ ఎవ్రీ మ్యాన్ షెల్ సిట్స్ అండర్ హిస్ ఓన్ వైన్ అండ్ ఫిగ్ ట్రీ. తను అన్నేమంటే లైన్ సింహము, అలానే ద ల్యామ్ అంటే ఆవుదూడ అంటాం కదా, లేగదూడ, ఆదులతో ఆవుదూడ అంటాం కదా. అయితే రెండు కూడా కలిసి ఉంటాయి, కలిసి జీవిస్తాయి అంటున్నాడు. అంటే ఏంటి, అలాంటి సఖ్యత అనేది, అలాంటి యూనిటీ అనేది వస్తుందని తను నమ్ముతున్నాడు. అండ్ ఎవ్రీ మ్యాన్ షెల్ సిట్ అండర్ హిస్ ఓన్ వైన్, ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఓన్ వైన్ అంటే వాళ్ళది వాళ్ళు తాగుతారు, వాళ్ళది వాళ్ళు తింటారు. అండ్ ఫిగ్ ట్రీ అండ్ ఫిగ్ ట్రీ అండర్ హిజ్, అంటే వాళ్ళు ఏమంటున్నారు, సిట్ అండర్ హిజ్ ఓన్ వైన్, అంటే వాళ్ళు ఆ యొక్క ఫిగ్ ట్రీ కింద కూర్చొని వాళ్ళు తాగుతారు, వాళ్ళు తింటారు అని అంటున్నాడు. ఫిగ్ ట్రీ ఇట్ ఈస్ ఎ వన్ కైండ్ ఆఫ్ ట్రీ. ఓకే, అండ్ నన్ షెల్ బీ అఫ్రైడ్, ఎవరి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదంటున్నాడు, భయపడాల్సిన అవసరం ఉండదంటున్నాడు. ఐ స్టిల్ బిలీవ్ దట్ వీ షల్ ఓవర్కమ్. ఐ స్టిల్ బిలీవ్ దట్, ఇప్పటికీ నేను నమ్ముతున్నాను, ఏమని నమ్ముతున్నాను, వీ షల్ ఓవర్కమ్, మేము ఇవన్నిటి ఓవర్కమ్ చేస్తామంటున్నాడు. ఓకే, దిస్ ఫెయిత్ కెన్ గివ్ అస్ కరేజ్ టు ఫేస్ ద అన్సర్టనిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్. దిస్ ఫెయిత్ అంటే ఈ యొక్క నమ్మకం అనేది కెన్ గివ్ అస్ కరేజ్, అంటే ముందుకు పోవడానికి ఒక ధైర్యాన్ని ఇస్తుంది అంటున్నాడు. టు ఫేస్ ద అన్సర్టనిటీస్ ఆఫ్ ద ఫ్యూచర్లోని భవిష్యత్తులోని రాబోయే ఒక కష్టాలకి, నష్టాలకి ఇది ఒక నమ్మకాన్ని కలిగిస్తుంది, ఇది ఒక ధైర్యాన్ని కలిగిస్తుంది అని అన్నాడు. ఇట్ విల్ గివ్ అవర్ టైడ్ ఫీట్ న్యూ స్ట్రెంత్ యాజ్ వీ కంటిన్యూ అవర్ ఫార్వర్డ్ స్ట్రైడ్ టువర్డ్స్ ద సిటీ ఆఫ్ ఫ్రీడమ్, అంటే ఆ స్వేచ్ఛ వైపు. వెన్ అవర్ డేస్ బికమ్ డ్రయరీ, ఓకే, వెన్ అవర్ డేస్ బికమ్ డ్రయరీ విత్ లో హోవరింగ్ క్లౌడ్స్, అంటే చూడండి, అంటే వెన్ అవర్ డేస్ అంటే మా యొక్క డేస్ ఎలా ఉన్నాయంటే చాలా కష్టంగా ఉన్నాయి. డ్రైరీ మీన్స్ డిఫికల్ట్, చాలా కష్టంగా ఉన్నాయి. విత్ లో హోవరింగ్ క్లౌడ్స్ అంటే మా యొక్క బాధలు ఇవన్నీ కూడా ఏంటంటే ఆకాశాన్ని మేఘాలు కమ్మినట్టుగా ఉన్నాయి. క్లౌడ్స్ అండ్ అవర్ నైట్స్ బికమ్ డార్కర్ దాన్ ఏ 1000 midnights. మీ ఎన్నో రాత్రులు కూడా బికమ్ డార్కర్ దాన్ ఏ 1000 midnights. ఎన్నో కొన్ని వేల నైట్స్ మేము చాలా చీకట్లో బతికాము అన్నాడు. విల్ నో దట్ వీ ఆర్ లివింగ్ ఇన్ ద క్రియేటివ్ టర్మాయిల్. ఓకే, వీ విల్ నో, నాకు తెలుసు, వీ విల్ నో అంటే మాకు తెలుసు, దట్ వీఆర్ లివింగ్ ఇన్ ద క్రియేటివ్ టర్మాయిల్,
మేము సృజనాత్మక అనే యొక్క టర్మాయిలోని బాధలోని మేము ఉన్నాం. ఆఫ్ ఏ జెన్యూన్ సివిలైజేషన్ స్ట్రగ్లింగ్ టు బీ బోర్న్. జెన్యూన్ చూడండి, ఏ జెన్యూన్ అంటే ఏంటి? అథెంటిక్ అంటే ఎగ్జాక్ట్లీ, అంటే ఎలాంటి తప్పు లేకుండా నిజాయితీ. సివిలైజేషన్ స్ట్రగ్లింగ్ టు బీ బోర్న్ అంటే ఆ యొక్క సివిలైజేషన్, ఆ నాగరికత అనేది స్ట్రగ్లింగ్ టు బీ బోర్న్ అంటే బ్రతకటానికి, అంటే పుట్టడానికి. ఓకే చిల్డ్రన్స్, ఇక్కడ చూడండి తను ఈ యొక్క ఈ యొక్క మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఎవరైతే ఉన్నారో తాను శ్యామ బ్రదర్హుడ్ కోసం తాను చూడు ఎంతో నమ్మకంగా తను మాట్లాడుతున్నాడు. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ.